తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పొలిటికల్ వార్ ని తలపిస్తుంది. అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. జగిత్యాల కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నాయకులు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ఫోటోతో ఎన్నికలకు వెళ్లే దమ్ముందా బండి సంజయ్ అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, మరి బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలన్నారు. 5 సంవత్సరాలు బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు, 5 సంవత్సరాలు వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో శ్వేతపత్రం రూపంలో చర్చకు వచ్చే చర్య లేకపోతే శ్వేతపత్ర రూపంలో ప్రజలకు చూపెట్టండి. గతంలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆయన ఒక మాట మీద మాట చెప్పుకుంటూ, అరే నేను యజ్ఞాలు చేసినా, ఇంత పెద్ద యాగాలు చేసినా, నేనే పెద్ద హిందువులు, నాకంటే ఎవరు పెద్ద హిందుగాలు పొందుగాలంటే దాన్ని ఎన్నికలు నినాదం చేసుకున్నటువంటి గెలిచిన నువ్వు ఆ నినాదం అమలు కొరకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకు ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, ఏ దేవాలయానికి ఏం చేసినావు బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. కొండగట్టుకి ఏమైనా చేసిందా? ఎన్నికల కొరకు రాముని వాడుకొని, ఎన్నికల కొరకు హనుమంతుని వాడుకుంటే అదే హనుమంతుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను రాముని ఎన్నికల కొరకు నరేంద్ర మోడీ ఫోటోలు పెడతలేరు, పెద్ద పెద్ద రాముని ఫోటోలు పెడుతున్నారు. ఎందుకు రాముని ఫోటోలు? బండి సంజయ్ నువ్వేం చేసావు చెప్పుకొని అట్లా అడుగు. ఇక ఆయన వినోద్రావు ఎన్నడూ కలిసేది లేదు, సామాన్యులకి ఇలా చేయి కూడా కలిపేది లేదు. చెప్తానయ్యా, సవాల్ చేస్తాను. లేకపోతే నేను పెద్ద ఆ పార్టీలో తెచ్చినా ఈ పార్టీలో 5 ఏళ్ళు ఏం చేసినావు? 5 సంవత్సరాలు నీకు బోనస్ ఇస్తా. నీవు కానీ నీకంటే ముందులో కేసీఆర్ 5 10 ఏళ్లల్లా ఈ కరీంనగర్ పార్లమెంట్కి ఏం చేసినావు చెప్పు. ఎన్నికల వాడుకున్నావు.